న్యూస్ తిరుపతి తొక్కిసలాటలో గాయపడ్డ భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించింది టీటీడీ. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. 8వ తేదీ రాత్రి శ్రీవారి వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ సమయంలో జరిగినటువంటి తొక్కిసలాట ఘటనలో గాయపడినటువంటి భక్తులకు టీటీడీ ప్రత్యేకంగా దర్శన భాగ్యాన్ని కల్పిస్తుంది. నిన్నటి రోజున గాయపడినటువంటి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించగా ఇవాల్టి రోజు తీవ్రంగా గాయపడుతూ చికిత్స పొందుతున్నటువంటి భక్తులకు స్వామివారి దర్శన భాగ్యాన్ని కల్పించారు. మనతో పాటు ఘటనలో గాయపడినటువంటి భక్తులు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు చేసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎలా ఉంది ఆ రోజు జరిగినటువంటి పరిణామం? ఎలా ఉంది ఇవాళ దర్శనం చేసుకున్న తర్వాత ఏమనిపిస్తుంది? ఆ రోజు అయితే మేమండి బతుకుతామని గ్యారంటీ లేదండి. ఎందుకంటే ఆ రోజు సెక్యూరిటీ ప్రాబ్లం వల్ల ఏదో దీనివల్ల బాగా ఇదైపోయింది. ఆ తర్వాత మేము వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్ తర్వాత మమ్మల్ని మన టీటీడీ హాస్పిటల్కి తీసుకొచ్చారండి. కార్పొరేట్ స్టైల్లో మాకు అన్ని ట్రీట్మెంట్లు చేసి ప్రతిదీ కూడా మాకు మినిట్ టు మినిట్ మమ్మల్ని వచ్చి మానిటరింగ్ చేసేవాళ్ళు. దానికి తోటి సీఎం గారు వచ్చి వెంటనే మాకు ఏ డేట్ చేయాలన్నది అన్నీ చేసి మమ్మల్ని దర్శనం చేసుకుంటారు. ఆ చేసుకుంటానంటే మమ్మల్ని జాగ్రత్తగా గర్భగుడికి మేము డైరెక్ట్గా వీఐపీ దర్శనం చేయిస్తాము. మళ్ళీ అదేవిధంగా మిమ్మల్ని ఎక్కడైతే మీరు ఏ ప్రాంతం నుంచి అయితే వచ్చారో ఆ ప్రాంతం నుంచి మీరు యథావిధిగా మిమ్మల్ని దేవెడతామని చెప్పారు. అలాగే మాకు ఎక్స్గ్రేషన్ ఇస్తాననేదల్లా నిన్న మాకు టీటీడీ ద్వారా మాకు అందించారండి. మాకు దానికి గవర్నమెంట్ ద్వారా పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ టీటీడీ దేవస్థానం కానీ అందరికీ శతవిధాలుగా నమస్కారం చేసుకుంటామండి. మాకు ప్రతిదీ స్టాఫ్ కానీ హాస్పిటల్లో కానీ ఇక్కడ దర్శనాల్లో కానీ మాకు అందరూ బాగా సహకరించారండి. దానికి మేము ధన్యవాదాలుగా వేసుకుంటాం. మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది స్వామి దర్శనం కోసం వచ్చిన మీకు ఈ వరుసగా జరిగినటువంటి పరిణామాలు ఏమనిపిస్తుంది? స్వామి దర్శనం మేము ఇంత దగ్గరగా మేము ఎప్పుడు కూడా చేసుకుంటామనేసి కళ్ళ కూడా ఊహించుకోలేదు. అలాంటిది మాకు ఇటు టీటీడీపీ వాళ్ళు, అటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ సారు అందరూ మా మంచి బాగోగులు మా మంచిగా చూసుకొని మాకు ఆ తండ్రి దర్శనాన్ని దగ్గరుండి మరీ చేపించినందుకు మేము వాళ్ళకి ఎప్పుడూ రుణపడి ఉంటాం. గాయపడిన తర్వాత స్వయంగా సీఎం గారు, డిప్యూటీ సీఎం హాస్పిటల్కి వచ్చారు. మీకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని ఆదేశాలు జారీ చేశారు. అక్కడ ఎలా అనిపిస్తుంది? అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? మీకు వైద్య చికిత్స ఏ విధంగా అందించారు? బాగా ఉన్నాయి సార్, అక్కడంతా మాకు చాలా బాగున్నాయి. దర్శనం చేసుకున్న తర్వాత ఏమనిపిస్తుంది మీకు? మేము మీ భాగ్యం కలుగుతుంది అనుకోలేదు సార్, మేము చూస్తామని. మీరు చెప్పండి, ఓవరాల్ ఎపిసోడ్లో అంటే టికెట్ కోసం వచ్చిన మీరు గాయపడి అసలు దర్శనం కూడా చేసుకోలేని పరిస్థితికి వెళ్ళిపోయి తిరిగి స్వామివారిని ఊహించిన విధంగా దర్శనం చేసుకునే అవకాశం లభించింది. ఈ అనుభవం ఎలా అనిపిస్తుంది? మాకు సంతోషం అనిపిస్తాను సార్. ఈ దర్శనం కలిగిన దానికి మాకు సంతోషం అనిపిస్తాను సార్. లేదంటే బయట వెళ్తూ ఉంటాం సార్. మేము చనిపోయే పరిస్థితికి వచ్చేసి మళ్ళీ ఇప్పుడు బతికి ఇటు బయట వచ్చి మాతో రచించిన దానికి మాకు భలే సంతోషంగా ఉంది సార్. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటున్నారు? ఇంకా నెక్స్ట్ సార్ ఏదన్నా మనకి మొబైల్నే ఆన్లైన్ పెట్టేటట్లు చేయాలి సార్. ఆన్లైన్ చేసేయాలి సార్. ఇది మొత్తంగా కూడా గాయపడినటువంటి ఘటనలో ఉన్నటువంటి బాధితులు ఒక మంచి అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. చెప్పండి, ఓవరాల్ ఎపిసోడ్లో ఏమనిపిస్తుంది మీకు? సార్ మేమైతే నరసాపురం గ్రామంకి వచ్చాము. 400 మెంబర్స్ వచ్చాము, పాదయాత్ర నడుచుకొచ్చాము. వచ్చిన తర్వాత క్యూకి పోయినాము. అక్కడ ఎలాంటి సదుపాయాలు లేవు. అక్కడ ఏమైందంటే పోలీస్ కానీ ఎవరు కానీ సిబ్బంది కానీ మైక్ అనౌన్స్మెంట్ కానీ ఏం లేదు. ఒకేసారి గేట్ తరంలో ప్రాబ్లం అయ్యి ఇలాంటి సంఘటన జరిగింది. దానివల్ల ఇలాంటి ప్రాబ్లం అయింది. చాలా ప్రాబ్లాలు అంతా అయినాయి. అక్కడ మా జనాలంతా తొక్కులాట్లో పడిపోయింటే మేమే తీసుకొచ్చి కాపాడుకున్నాము. ఇప్పుడైతే బాగానే ఉంది. హాస్పిటల్కి వచ్చాము. అక్కడ ఇంకా ప్రాబ్లం జరిగిన తర్వాత ఆ హాస్పిటల్ అయితే మంచి సహకారం అందింది. ట్రీట్మెంట్ కానీ డాక్టర్స్ కానీ సిస్టర్స్ కానీ మంచి సహకారం అందించారు మాకైతే. అక్కడే ఆ తరఫున అక్కడ ఇంకా సార్ వచ్చారు, సీఎం సార్ వచ్చారు, డిఏపీ సీఎం సార్ వచ్చారు, అందరు సార్ గారు వచ్చారు. మంచి సహకారము, మంచి మీకేం సౌకర్యం కావాలో చేస్తామని చెప్పారు. అలాగే చేశారు. అట్లా చెక్కులు ఇచ్చినారు. అదే తర్వాత సార్ వాళ్ళు పేరేం తెలియదు, ఏం సార్ పేరు, సార్ వాళ్ళు తీసుకొచ్చి మంచి దర్శనం చేయించి ఏపీ దర్శనం చేయించి మంచి సహకారంగా దగ్గర ఉండి తీసుకొచ్చి ఇంత సహకారం చేశారు. మంచి సౌకర్యం చేశారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఎలాంటి చర్యలు టీటీడీ తీసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది? ఇలాంటి చర్యలు మాకే కాకుండా ఎలాంటి వాళ్ళు కూడా దేవుడి దర్శనం వచ్చే వాళ్ళకు ఇలాంటి ప్రాబ్లం జరగకుండా చర్యలు తీసుకోవాలా. సీఎం గారు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, మంచి సదుపాయాలు కలిగేటట్టు భక్తులకు మంచి సహకారం అందాలని కోరుకుంటున్నాం.
ఊహించని పరిణామాల మధ్య స్వామివారిని దర్శించుకున్నారు గాయపడిన ఘటనలో ఉన్నటువంటి బాధితులు. స్వామి దర్శనం కోసం టోకెన్ తీసుకునేటటువంటి సమయంలో తొక్కిసలాట జరగడం, అక్కడ గాయపడడం, ఆ తర్వాత హాస్పిటల్ పాలవడం, అసలు బతుకుతామో లేదో అన్నటువంటి భావనలో ఉన్నటువంటి భక్తులకు తిరిగి ప్రభుత్వం నుంచి ఆసరాగా బాసటగా నిలవడం, సీఎం డిప్యూటీ సీఎంలు హాస్పిటల్కి చేరుకోవడం, వారికి మెరుగైన వైద్య చికిత్సలు అందించడం, 2 రోజుల్లోనే కోలుకునేలా చేయడం, వారికి తిరిగి వీఐపీ ప్రోటోకాల్ పరిధిలో ఉన్నటువంటి దర్శన భాగ్యాన్ని కల్పించడం, ఇవన్నీ కూడా ఊహించని పరిణామాలుగా తిరుమల యాత్రలో జరిగిపోయాయని చెప్పి కూడా భక్తులు భావిస్తున్నారు. ఇది ప్రస్తుతం గాయపడిన భక్తులకు సంబంధించినటువంటి మనోభావాలు. కెమెరా పర్సన్ శ్రావంతో మోహన్ ప్రసాద్, ఎన్టీవీ, శ్రీవారి ఆలయం ముందు నుంచి.